దివ్యాంగులపై చంద్ర నిప్పులు లక్షల మందికి పెన్షన్ కోతలు 15-20 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న వారికి రీవెరిఫికేషన్ ఏంటి? నకిలీల ఏరివేత పేరుతో అర్హుల పెన్షన్ల కోత. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్ల కోత. సంక్షేమ పథకాల వ్యతిరేకి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఆ విషయాన్ని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ టర్మ్ లో దివ్యాంగుల పెన్షన్ల కోతతో తనలోని మరో కోణం ఎలా ఉంటుందో రుజువు చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పెన్షన్ లో భాగంగా దివ్యాంగులకు రీవెరిఫికేషన్ చేయడం మొదలు పెట్టారు. అలా అర్హులైన వారిని సైతం పెన్షన్ జాబితాలోంచి తీసేశారు. ఇది వట్టి ఆరోపణ కాదు, వాస్తవం అంటున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. పలు దఫాలుగా 4,50,000 మంది దివ్యాంగుల పెన్షన్లకు కోత పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో 2 లక్షల దివ్యాంగ పెన్షన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎవరికైతే 85% పైగా వైకల్యం ఉందో, ఎవరైతే మంచానికే పరిమితం అవుతారో వాళ్ళంతా డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించాలి. అప్పుడే 15,000 పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఆ 85%లో 1% అయినా తగ్గితే 15,000 కాస్త 6,000కు కుదిస్తున్నారు. 40% ఎక్కువ, 85% తక్కువ ఉంటే వచ్చే పెన్షన్ 6,000 మాత్రమే. ఇక 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే వృద్ధులకు ఇచ్చేలాగే 4,000 పెన్షన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ లో కొన్ని లక్షల మంది పెన్షనర్లకు అనర్హులుగా ప్రకటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో లక్షల మంది అనర్హులకు దివ్యాంగుల కోటాలో పెన్షన్లు ఇచ్చారంటుంది కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు గత 5 ఏళ్లలో ఎవరికైతే కొత్తగా పెన్షన్లు ఇచ్చారో వారిని రీవెరిఫికేషన్ చేస్తే ఒక అర్థం. కానీ 15-20 ఏళ్లుగా దివ్యాంగుల కోటాలో పెన్షన్ తీసుకుంటున్న వారిని కూడా రీవెరిఫికేషన్ పేరుతో ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అనర్హుల పేరుతో అర్హులైన వారి పెన్షన్లు తీసేసినా కుదించిన కూటమి ప్రభుత్వం కూడా ఊహించని రీతిలో లక్షలాది మంది దివ్యాంగులతో పోరాటానికి దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.